సంగారెడ్డి జిల్లా కేంద్రంలో యూఎస్ఎఫ్ఐ నూతన కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ భారత్ శ్రీ ఆద్య హాస్పిటల్ యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మాట్లాడుతూ యూఎస్ఎఫ్ఐ సంఘం 1984 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఏర్పడిందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు అనేక ఉద్యమాలు నిర్వహించిన సంఘం యూఎస్ఎఫ్ఐ అని నాడు అమరులు చేసిన త్యాగాన్ని పుణికిపుచ్చుకుని వాళ్ల స్ఫూర్తితో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం మరిన్ని పోరాటాలు చేసే దిశగా ఉండేందుకు యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయాన్ని సంగారెడ్డి పట్టణంలో ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ఉన్న విద్యార్థులకు చేరువగా ఉండేందుకు వారి సమస్యలు చెప్పుకోవడానికి అనంతరం అందుబాటులో ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాలో అనేక విద్యారంగ సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న సంఘంగా గుర్తింపు పొందిందన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ విద్యార్థుల సమస్యలపై, ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు అక్రమాలపై నిరంతరం మరిన్ని పోరాటాలు చేసే దిశగా ఈ సంఘం పనిచేస్తుందని వారు అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి 23న చలో సచివాలయ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వేలాదిగా విద్యార్థులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సందీప్, ప్రశాంత్, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్, దుర్గాప్రసాద్, తులసి, నాయకులు వంశీ, శ్రీశాంత్, నందిని, భవ్యశ్రీ, సుదర్శన్, విజ్ఞాన్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. जोहार अमर वीरुలకు जोहार 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 अमर वीरुలకు जोहार 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 अमर वीरुలకు जोहार जोहार సాధిద్దాం అమర వీరులారా మీ ఆశయాలను సాధిద్దాం అమర వీరులారా మీ ఆశయాలను సాధిద్దాం అమర వీరులారా మీ ఆశయాలను థాంక్యూ. ఈ ప్లాట్ఫామ్ నుండి ఈ యూఎస్ఎఫ్ఐ సంస్థ నుండి మీ యొక్క హక్కుల గురించి పోరాడడానికి మీ వంతు కృషి చేయండి. ఈ కృషి అనేది జస్ట్ మనం ఫైట్ చేసినాము మన హక్కుల కోసమనే కాకుండా దాన్ని మన కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి ఉపయోగపడితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ. పూర్తిగా గుర్తుపడుతున్నటువంటి సమస్యలను అలాగే విద్యా వ్యవస్థను అంతా కూడా కార్పొరేట్ ప్రైవేట్ వ్యవస్థ అప్పచెప్తున్నటువంటి రోజులు దగ్గర పడతా ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వ విద్య అంతా కూడా ధ్వంసం అవుతా ఉంది. అటు ప్రభుత్వ పాఠశాలలు కానీ, జూనియర్ కాలేజీలు కానీ, డిగ్రీ కాలేజీల పరిస్థితి ఈరోజు దయనీయ పరిస్థితిగా దాపరించినటువంటి పరిస్థితి లేదు. మరోవైపు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు విచ్చలవిడిగా విద్యను వ్యాపారం చేసుకొని మొత్తం విద్యారంగాన్ని తల్లిదండ్రులను ఒక వ్యాపార వస్తువుగా మార్చుకునేటువంటి ఈ రోజుల్లో ఇట్లాంటి ఆఫీస్ ఓపెన్ చేసుకోవడం కూడా ఇలాంటి సమస్యల మీద మరిన్ని పోరాటాలు చేయడం కోసం కేంద్రంగా ఈ ఆఫీసు పనిచేయాలని, ఆ రూపంలో ప్రభుత్వాలకు గుణపాఠాలు చెప్పేటట్టుగా విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం విద్యార్థులకు ఏ సమస్యలు వచ్చినా ఖచ్చితంగా అండగా నిలబడతామనేటువంటి ఒక భరోసాను, ధైర్యాన్ని ఇవ్వడం కోసం అట్లాంటి పోరాటాలు చేయడం కోసం ఈ ఆఫీసు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఆఫీసును ఓపెన్ చేశాం. ఈ సంగారెడ్డి జిల్లా విద్యార్థులందరికీ నేను తెలియజేస్తా ఉన్నాం, ఖచ్చితంగా భవిష్యత్తులో ఎక్కడ ఏ విద్యార్థికి సమస్య వచ్చినా నిలబడి పోరాటం చేసేటువంటి నిక్కసగలిగినటువంటి సంఘం యూఎస్ఎఫ్ఐ. కాబట్టి విద్యార్థులందరూ కూడా యూఎస్ఎఫ్ఐలో చేరాలని చెప్పి, ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యల పోరాటాల్లో విద్యార్థులందరూ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన ఈ జిల్లా విద్యార్థులందరికీ మేము పిలుపునిస్తా ఉన్నాం. విద్యార్థి లోకం కూడా కదలాలి. రేపు చలో పార్లమెంట్ ముట్టడి కూడా, చలో సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేటువంటి జరుగుతోంది. ఎందుకంటే ప్రధానంగా పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఫీజుల నియంత్రణ చట్టం చేయాలనేటువంటిది, అట్లాగే ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనేటువంటి అనేక డిమాండ్లతోటి రేపు చలో సచివాలయం ముట్టడి చేయబోతా ఉన్నాం. విద్యార్థులందరూ కూడా ఆ సచివాలయం ముట్టడిలో భాగస్వామ్యమై ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేటట్టుగా విద్యార్థులందరూ కదిలి రావాలని మరొకసారి విద్యార్థులకు పిలుపునిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.